ఆ సమాజంలో ఉన్న బంధువులకి, మిత్రులకి, వరిష్ఠులకి వందనాలు చెప్తూ ముదిగంటి పాండురంగారావు ఒక విశేషమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే నా గురించి విశేషం, ఏదైనా తప్పైతే క్షమించండి సభ్యులరా. ఇప్పుడు మా తల్లిదండ్రి కాలంలో దాంపత్య జీవనం, ఇప్పుడు దాంపత్య జీవనం గురించి చెప్తున్నాను. దాంపత్య జీవనం మా తల్లిదండ్రులు సమయంలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాంపత్యం కాంబినేషన్ నడుస్తూ ఉండేది. ఇప్పుడు మేము కూడా అదే దారిలో ఉన్నాము, మా జనరేషన్. కానీ ఇప్పుడు ప్రస్తుత యుగం ప్రకారంగా దాంపత్య జీవనంలో అది కంటిన్యూటీ ఉంటుంది లేదా అని ఒక ప్రశ్న వచ్చేసింది, ఒక క్వశ్చన్ వచ్చేసింది. మనం చెడ్డగా ఆలోచించకూడదు, మనం ఆల్వేస్ వీ షుడ్ థింక్ గుడ్. కానీ క్వశ్చన్ ఏంటంటే, దాంపత్య జీవనంలో ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే, మనం ఒక కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఒకరికొకరికి ఆంతరికంగా రెస్పెక్ట్ చేయాలి. హస్బెండ్ది ఆంతరికంగా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, వైఫ్ది ఆంతరికంగా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అది దృష్టిలో పట్టుకొని మన బండి నడిపించాలి. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ నా వైఫ్ అన్హ్యాపీగా ఉన్నదంటే, ఏదో ప్రాబ్లం ఉన్నదంటే ఐ షుడ్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానే ఆవిడ కూడా హ్యాపీగా ఉండమంటే ఎలా అవుతుంది? అంచేత వీ షుడ్ అండర్స్టాండ్ ది సైకీ ఆఫ్ ఈచ్ అదర్. అప్పుడే మనం హ్యాపీగా దాంపత్య జీవనం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే, దానిలో ఫైనాన్స్ కూడా మధ్యన వస్తుంది. ఇప్పుడు మామూలుగా దినాలు గడుపుతున్నాయి అనుకోండి, బాగా డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన తర్వాత మన బుర్ర మారిపోతుంది. అంచేతే రామకృష్ణదేవ్ గారు ఏమిటన్నారు? కామ్నీ కాంచన్సే దూర్ దూర్ జిత్నా దూర్ రహో ఉత్నా అచ్చా అన్నారు. అంటే కామ్నీ కాంచన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. కామ్నీ కాంచన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కాంచన్ అవసరం ఉన్నది, ఆర్జన్ అవసరం ఉన్నది దాంపత్య జీవనం గురించి. కానీ ఆర్జన్ గురించే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే, డబ్బు గురించే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. ఏమిటంటే, ఇప్పుడు మనకి తాహత్ లేనిది పరుగులు పరిగెట్టకూడదు. ఇప్పుడు మనకు 15 లక్షల రూపాయలు ఇచ్చి కార్ కొనడానికి కెపాసిటీ లేదు, కానీ ఎవరినో చూసి హస్బెండ్ అంటాడు మనం కార్ కొనుక్కుందామని. వైఫ్ ఉంటుంది, వద్దు మనకి ఫైనాన్స్ పనిచేయదు, ఎందుకు కొంటారంటే, ఇలా కొనాలి అని కొనిస్తాడు. అప్పుడేమిటవుతుంది? మంచి ప్రాబ్లంలో పెడతాడు. వాడికి ఆ డబ్బు అప్పు తీర్చడానికి బలం ఉండదు, టెన్షన్ అవుతుంది ఇంట్లోని. అప్పుడు దెబ్బలాట స్టార్ట్ అవుతాయి. అంచేత దాంపత్య జీవనంలో ఒకళ్ళది వైఫ్ హస్బెండ్ ఇద్దరు సామంజస్యంగా నడవాలి. వైఫ్ ఏదైనా అంటే హస్బెండ్ కొంచెం ఆలోచించాలి, అండ్ హస్బెండ్ ఏదైనా అంటే వైఫ్ కూడా కొంచెం ఆలోచించాలి. అప్పుడు మనం ఒక అంటే డిసిప్లిన్ వేలో మనం దాంపత్య జీవనం ఉంటుంది. ఇప్పుడు సంసారంలో ఉన్న సమస్త ఐశ్వర్యాలు ఒక పక్కన పెట్టండి, దాంపత్య జీవనం అది వేరే. అది భగవంతుడు ఇచ్చింది, పెద్దలు ఇచ్చింది, పెద్ద ఆస్తి మనకి. ఈ ఆస్తి దొరకడం చాలామందికి ఈ ఆస్తి దొరకదు. అంచేత ఈ పెద్దలకి, భగవంతుడికి మనం వి షుడ్ పే గ్రాటిట్యూడ్ టు దెమ్. మనకి ఒక దాంపత్య జీవనం దొరికిందంటే జీవనంలో ఒక మాధుర్యం దొరికింది. అంచేత మనం ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చును, కానీ ఒక మంచి దాంపత్య జీవనంలో తెచ్చుకోవడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే ఎప్పుడొక్కడ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మనకు శక్తి లేని పరుగులు పరిగెడితే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఒకళ్ళనొకళ్ళని ఇంటర్నల్లీ రెస్పెక్ట్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదో కారణం వల్ల మనస్పర్ధలు వచ్చాయనుకోండి, మనం ఒకరితో ఒకళ్ళు సామంజస్యంగా ఉండవు. కానీ ఇప్పుడు పిల్లలు, పసిపిల్లలు, వాది తప్పేమిటి?
పసిపిల్లల ఎడ్యుకేషను, పసిపిల్లల డెవలప్మెంటు, అది మన ప్రయారిటీ ఉండాలి కదా. వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ గురించి, వాళ్ళ సమాజంలో ఒక ముఖ్యమైన అంగం అవడానికి మనం ఇద్దరూ కలిసి, వైఫ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి ఆ పని చేయాలి. ఇద్దరూ కలిసి పిల్లల్ని డెవలప్ చేయాలి. ఇద్దరిలో సామంజస్యం ఉంటే పిల్లలు డెవలప్ అవుతారు. ఎప్పుడు ఆకలితో ఉండండి, కానీ వైఫ్ హస్బెండ్ ఒకే పాకలో ఉండండి, ఒకే ఇంట్లో ఉండండి. ఏ పరిస్థితుల్లోనైనా ఒకే ఇంట్లో ఉండండి. వేరే వేరే వైఫ్ జర్మన్లో ఉండి హస్బెండ్ ఇండియాలో ఉంటే, లేకపోతే హస్బెండ్ జర్మన్లో ఉండి వైఫ్ ఇండియాలో ఉండాలనుకోండి, క్షమించండి, నేను తప్పవుతుంది. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇద్దరూ ఒకే దగ్గర ఉండాలి, ఒకే ఇంట్లో ఉండాలి. మన ఎన్నో ఋతువులు ఉన్నాయి. ఎండాకాలం, వానాకాలం, వసంత ఋతువు అన్నీ ఉన్నాయి. కానీ ఏ కాలం అయినా మన వసంత ఋతువులోనే అనుభవం చేయాలి. అప్పుడు వెళ్ళి మన దాంపత్య జీవనం బాగుంటుంది. కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం, నేను చెప్తున్నట్టుగా, ఎప్పుడు హ్యాపీగా ఉన్నావనే మనం భావించాలి. అప్పుడు ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ సాల్వ్ అయిపోతాయి. ఇది నేను నా అనుభవం చెప్తున్నది. మనం మన తాహత్ ప్రకారంగా ఖర్చులు పెట్టాలి. ఫైనాన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ కాంజుగల్ లైఫ్, ఇన్ ఫ్యామిలీ లైఫ్. ఇప్పుడు మనం హస్బెండ్ వైపు రిలేటివ్స్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. వైఫ్ వైపు రిలేటివ్స్ కూడా హస్బెండ్ రెస్పెక్ట్ చేయాలి. అప్పుడు మనం సామంజస్యం వస్తుంది. కానీ ఒకరినొకరు నెగ్లిజెన్స్ చేస్తే అక్కడే వెళ్ళి ఇది వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. అంచేత మనం దాంపత్య జీవనం శుభ్రంగా ఉండాలంటే, దాంపత్య జీవనం మధురంగా ఉండాలంటే, మన గురించి అన్ని ఋతువులు వసంత ఋతువు అని ఫీల్ అవ్వాలి. అండ్ ఒక ప్లాట్ఫామ్లో వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్లో ఉంటే అప్పుడు ఆ దాంపత్య జీవనం సక్సెస్ఫుల్ అవుతుంది. దాంపత్య జీవనం సక్సెస్ఫుల్ అయిందంటే అది అసలు జీవనం సార్థకం అవుతుంది. అది పిల్లల్ని ప్రయోగాలు చేసి మనం కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేసామనుకోండి, అప్ టు ది ఎండ్, ఆ జీవనం సార్థక జీవనం. ఏదైనా లోపం అవుతే ఆ జీవనం సార్థకం అవదు. అంచేత వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, వీ షుడ్ ట్రై టు కోఆపరేట్ ఈచ్ అదర్, వీ షుడ్ ట్రై టు రెస్పెక్ట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ఈచ్ అదర్. దెన్ ఓన్లీ వీ విల్ గో అహెడ్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. ఇది నా ఒపీనియన్. నాతో తప్పులు కూడా అవ్వచ్చును, క్షమించండి.